అదేంటి బాబు అలా విస్తర కింద డబ్బులు పెడుతున్నావు? అది వాడికి చిన్నప్పటి నుంచి అలవాటప్పా. ఇంకా మీ దగ్గర దాపరికం ఎందుకు బావగారు? వాడికి ప్రతిదానికి వెలకట్టడం అలవాటైపోయింది. చివరికి అమ్మ ప్రేమని కూడా. ఏందప్పా అమ్మా కన్నాదా ఏమి? అయ్య పెండ్లాం కదా అని అమ్మ అయిపోదు. అయినా ప్రేమ చూపిస్తాండాం అని మనం అనుకుంటే చాలదప్ప. ఆ ప్రేమని పొందేటోళ్ళు అనుకోవాలా. నా కొడుక్కి కూడా అట్లా అనిపించలేదో ఏమో, అందుకే వెలగట్టినాడేమో. తప్పే ఉండాది. తప్పేమీ లేదమ్మాజీ. నేను కూడా నా కష్టానికి కూలి కట్టాడని అనుకుంటే ఇదిగో ఇలా ఏ పండుగ ఫంక్షన్ వస్తే 4 వంటలు ఎక్కువ చేస్తా కదా, 4 డబ్బులు ఎక్కువ గిట్టుబాటు అవుతాయి కదా. ఎక్కడికి పనికి పోకుండా ఇంట్లోనే కూలీ దొరుకుతుంటే అంతకన్నా కావాల్సిందేముంది? ఇందాక అమ్మ అని పిలుస్తుంటే ప్రేమతో పిలిచావేమో అనుకున్నా, కానీ నీ అవసరానికి పిలిచావని ఇప్పుడే అర్థమైంది. అవును, నీ ఒక్కడికే కూలి ఇస్తున్నావా? ఈ రోజు నుంచి నీ భార్య కూడా కలిపే ఇస్తున్నావా? రేపొద్దున నీ పిల్లలకి పెడతా, వాళ్ళకి పెట్టడానికి కూడా డబ్బులు తీసుకుంటా. నాకేం బాధ లేదు, కానీ ఈ రోజుకి మాత్రం ఆ డబ్బులేవో మీ అమ్మాజీకే ఇవ్వు. అమ్మా నాన్నా, శివ, నీకేం కాలేదు కదా? వాడు నిన్ను కాదంటున్నా ఎందుకే వాడి కోసం కన్నీళ్లు కారుస్తావు? వాణ్ణి నేడిపించడానికే నీ అక్క కడుపున పుట్టాడు. రేయ్, భోజనానికి వెలకట్టినట్టు ఈ కన్నీటికి మాత్రం వెలకట్టొద్దురా. పాపం పిచ్చిది, చచ్చిపోతుంది. పదనసూయ, పద. అబ్బా, ఎంత బాగున్నావు వదినా. నాకే ముద్దొస్తున్నావంటే అన్నయ్య చూస్తే అంతే, ముద్దులతో ముంచేస్తాడు నిన్ను. అయ్యయ్యో, ఇదంతా సిగ్గే. మొత్తం సిగ్గంతా ఇక్కడే ఖర్చు పెట్టేస్తాయి ఎలా? అన్నయ్య కోసం కాస్త దాచుకో. సిగ్గు
నా మొహంలో సిగ్గు కూడా కనిపిస్తుందా? పెళ్ళంటే నాన్న పరువు కోసం తలదించుకున్నా. కానీ ఈ రేయి ఎలా గడపాలి? మనసుకి నచ్చని, మనిషికి విలువివ్వని మనిషితో ప్రతి రేయి 4 గోడల మధ్య ఎలా గడపాలి? పెళ్ళన్నారు, ఇప్పుడు శోభనం. అసలు మనిషి అంటేనే నాకు పడదు. దాంతో నాకు శోభనం ఏంటి? హాయిగా బయట నులక మంచం వేసుకుని పడుకునేవాణ్ణి. ఇప్పుడు ఆ మొహాన్ని చూస్తూ 4 గోడల మధ్య గడపడం అంటే నా వల్ల కాదు. ఎలా తప్పించుకోవాలి? నీకు బుద్ధిరిగి నువ్వెప్పుడూ నా మాట విన్నదిలేదురా. ఇప్పుడు కూడా వింటావన్న నమ్మకం లేదు. కానీ ఒక ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదు కాబట్టి చెప్దామనొచ్చాను. ఇక్కడెవ్వరూ ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేయలేదు. జీవితాన్నిచ్చాను. నువ్వా? ఎవరికిచ్చావురా జీవితం? ఆ అమ్మాయికా? నువ్వు మీ అమ్మాజీ మీ మూర్ఖత్వం వల్ల అలా అనుకుంటున్నారేమో. నువ్వు ఆ అమ్మాయికి జీవితం ఇవ్వడం కాదురా. నువ్వెలాంటి వాడివో, ఈ కుటుంబం ఎలాంటిదో తెలిసి కూడా నువ్వు తాళి కడతానంటే తలంచుకుంది చూడు. అదిరా ఆ అమ్మాయి గొప్పతనం. అసలు ఎవరి జీవితాలైనా నాశనం చేయడం తప్ప నిలబెట్టడం అమ్మాజీకి తెలుసారా? నన్నేమన్నా అనండి, అమ్మని మాత్రం ఏమీ అనద్దు. అమ్మది మంచి మనసు కాబట్టే పీటల మీద పెళ్లి ఆగిపోయిన ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదని నా చేత తాళి కట్టించింది. నీలాంటి వాడితో పెళ్లి జరిపించడం అంటే అమ్మాయి జీవితాన్ని నిలబెట్టడం ఎలా అవుతుందిరా? నాశనం చేయడం అవుతుంది. కానీ అసలు ఆ పెళ్లి ఆగిపోవడానికి కారణం ఎవర్రా? నువ్వు మీ అమ్మాజీ కాదు? ఆ పెళ్లి కొడుకేదో అమ్మాజీ పోస్టర్ కాల్చాడని అతన్ని చిత్తగొట్టావు. అప్పుడే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే ఆనందబాబు వాళ్ళ కాళ్ళు పట్టుకుని బతిమాలుతుంటే నా కొడుకు చేసిన తప్పుకి మీరెందుకు బతిమాలుతారని నేను వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాను. అయినా వాళ్ళ మనసు మెత్తబడలేదు. నీతో క్షమాపణలు చెప్పిస్తానని మాటిచ్చాను. ఆ రోజు రాత్రే నీ దగ్గరకొచ్చాను. కానీ నువ్వు నిద్రలో ఉన్నావు. నువ్వు చేసిన పని వల్ల ఒక ఆడపిల్ల పెళ్ళాగిపోయే పరిస్థితి వచ్చిందిరా. ఒక తండ్రి 10 మందిలో అవతలి వాళ్ల కాళ్ళు పట్టుకునే దీనస్థితి వచ్చింది. కానీ అసలు క్షమాపణ చెప్పాల్సింది వాళ్ళు కాదురా, నువ్వు. అందుకే నిన్ను తీసుకునొచ్చి వాళ్ళకి క్షమాపణలు చెప్పిస్తానని ఆవిడితో చెప్పాను. నీ నిద్ర ఆ కుటుంబానికి నిద్రలేని రాత్రుల్ని మిగులుస్తుందనుకుంటే ఆ రోజే నిన్ను నిద్రలేపి నీతో క్షమాపణలు చెప్పించుండేవాణ్ణి. కానీ ఏం చేస్తావు? ఆ అమ్మాయి తలరాత నీతో ముడిపెట్టాడా ఆ దేవుడు. ఇది చెప్పడానికి ఇప్పుడు ఇక్కడికి వచ్చారా? అవునరా, ఇది చెప్పడానికే వచ్చాను. ఇన్నాళ్ళు నువ్వు ఒక్కడవే కాబట్టి ఎలా ఉన్నా ఏం చేసినా అడిగేవాళ్ళు లేడు. కానీ ఇప్పుడు మీరిద్దరు, నీ జీవితం నీది మాత్రమే కాదు, ఆ అమ్మాయిది కూడా. అమ్మాజీ మాటలు విని నీ ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేయకుండా కాస్త ఆ అమ్మాయి మనసెరిగి ప్రవర్తించు. తను సంతోషంగా ఉండేలా చూసుకో. అంతేగాని ఎందుకు వీణ్ణి పెళ్లి చేసుకున్నానా అన్న ఆ పరిస్థితి మాత్రం తీసుకురావద్దు. ఆడదాని ఉసురు పోసుకొని బాగుపడ్డ వాళ్ళెవ్వరూ లేరురా, అది గుర్తుపెట్టుకో. నీకింత విలువైన బహుమతి ఎవ్వరూ ఇవ్వలేదు కదా? విలువ అనేది ఇచ్చిన వస్తువుని బట్టి కాదత్తయ్య, ఇచ్చేవారి మనసును బట్టి ఉంటుంది. శివ పిచ్చోడు కాబట్టి ఇన్నాళ్ళు నువ్వు ఆడిందే ఆట పాడిందే పాట అనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు నిన్ను ఆడించేదొచ్చింది. దూరం నుంచి చూస్తే కొండలన్నీ ప్రశాంతంగా ఒకేలా కనిపిస్తాయి అమ్మాజీ. కానీ ఏదో ఒక కొండలో సలసల మరిగే లావా ఉంటుంది. అలాంటిదే నీ కోడలు.
నాకు అర్హత లేదంటాదా? నా మాటకే ఎదురు చెప్తాదా? ఏదో చెయ్యాలా, ఏదో చెయ్యాలా. శత్రువే అయినా రాజమ్మ చెప్పింది నిజమే. అది పైకి కనిపించేంత అమాయకురాలు కాదు. దీనికి ఆవేశపడి ప్రయోజనం లేదు. యోచన చెయ్యాలా. మెడలొంచెయ్యాలా. ఎంత పెద్ద కంత్రినో తెలియక బాగా చూసుకోమని చెప్తున్నాడు నాన్న. నిన్ను చూసుకోవడం కాదే, ఒక చూపు చూస్తాను. ఎలా చూస్తున్నాడో చూడు. మనిషికి ఒక సరదా తెలీదు, సంతోషం తెలీదు. రోడ్డు మీద రౌడీయిజం చేసేవాడికి ఇవన్నీ ఎలా తెలుస్తాయిలే. ఇలాంటి ఈ మనిషితో ఇప్పుడు ఈ ఆటలేంటో, జీవితాంతం నా పాటలేంటో. ఎందుకు దేవుడా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? హలో బ్యూటిఫుల్ కపుల్. ఇద్దరూ ఒకరినొకరు తనివి తీరా చూసుకోవడానికి రాత్రంతా టైం ఉంది, కానీ ఇప్పుడు ఆటని మొదలు పెట్టండి. నెంబర్ 1 తమలపాకులాట. తమలపాకుల్ని చిలకల్లా చుట్టి చెయ్యి పైకెత్తి వేలితో కిందకి పట్టుకోవాలి. ఇంకొకరు దాన్ని నోటితో అందుకోవాలి. చేత్తో మాత్రం ముట్టుకోకూడదు. వదినా, ఫస్ట్ మీరే. దొరకకూడదని చెప్పాను కదా. దొరికిపోవచ్చు, కానీ మరీ ఇంత ఈజీగా దొరికిపోతే ఎలా వదినా? కాసేపు చెయ్యి అటు ఇటు జరిపి అందకుండా ఆడొచ్చు కదా. అన్నయ్యని చూసి వదిన మైమర్చిపోయిందిలే అక్క. అంతే కదా వదినా? నా మొహం మైమర్చిపోవడం, మతిపోయి మైండ్ పనిచేయడం లేదంతే. అన్నయ్య, ఇప్పుడు నువ్వు పట్టుకో. ఒరేయ్, ఉట్టి కట్టినట్టు అంత ఎత్తున పట్టుకుంటే అమ్మాయికి ఎలా అందుతుందిరా? అందుకోవాలి పెద్దనాన్న. ఆటంటే అంతే, లేదంటే ఓడిపోయామని ఒప్పుకోవాలి.
విడిపోవడమా? ఛాన్సే లేదు. చీటింగ్ చీటింగ్. అన్నయ్యకి నువ్వు చక్కలి గింతలు పెట్టావు. లేకపోతే మీ అన్నయ్య జెండా కొయ్యిలాగా అంతెత్తుంటే నాకెలా అందుతుంది? కరెక్ట్ అక్క, అస్సలు తప్పలేదు. ఈసారి నువ్వు మాత్రం దొరకకూడదు. చెప్పానా? నాకు ఏదిస్తే తిరిగి అదే ఇస్తాను. కళ్ళల్లోకి చూడకూడదనుకుని మళ్ళీ చూసావేంట్రా? చూస్తే మాయే. ఈ ఆటలో అన్నయ్య వదిన అనుకున్నా ఇక్కడ కూడా మొరటితనమే చూపిస్తావని. నేను మా కాలేజీలో త్రోబాల్ ఛాంపియన్ని. నేనేంటో చూపిస్తాను. మీరు బంతులు ఇసురుకున్నట్టు లేదప్పా, బాంబులు ఇసురుకున్నట్టుగా ఉండాది. ఇంకా బంతులాట సాల్లే గాని ఆ కొబ్బరి ముక్క కొరికించండి. ఈ కొబ్బరి ముక్కని ఒకరు నోట్లో పెట్టుకుంటే ఇంకొకరు నోటితో లాక్కోవాలి. కొబ్బరి ముక్క అంటే కొబ్బరి ముక్కే, మూతలు కొరుక్కోక్కర్లేదు. అబ్బా, ఇంకా ఈ పాతకాలంలాగా ఎండు కొబ్బరేంటి? హ్యాపీగా చాక్లెట్ బాల్స్ పెట్టచ్చు కదా. యా, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. Oh.